అక్కడ ఉంటే ఒక మనిషి ఎలా అవుతాడు అనేది, అది మామూలు మనిషి గురించి మనం ఆలోచిస్తే మనకి ఆ థాట్ వస్తుంది. వెంకట్ బాబు అనే వ్యక్తి 2 ఇయర్స్ కాదు, 10 ఇయర్స్ కాదు, లైఫ్ లాంగ్ అక్కడ ఉన్న వాడు అలాగే ఉంటాడు. సో అది వాడి క్యారెక్టర్. చాలా చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు మళ్ళీ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్స్ దొరుకుతుందా అనేది కూడా తెలియదు నాకు. ఐ థింక్ ద బెస్ట్ క్యారెక్టర్ ఐ గాట్ ఇన్ మై కెరియర్. థ్యాంక్ యూ. సుహాస్ అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. నీ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే Thank you. బ్రహ్మరథం పడుతున్నారు అందరూ కూడా. థ్యాంక్ యూ. సో అంటే సక్సెస్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు చాలా తీసుకుంటారు. వరుసగా హ్యాట్రిక్ కూడా కొట్టావు. సో ఇక నుంచి సుహాస్ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? నేను నెక్స్ట్ ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమాలు కూడా అయిపోయినాయి, కొన్ని ఆల్మోస్ట్, కొన్ని సగం అయినాయి. సో ఇది ఖచ్చితంగా ఆడిద్దనే నమ్మకం ఫస్ట్ నుంచి ఉందన్న. సో దీనికి తగ్గట్టే మిగతా దానికి అదే నా క్యారెక్టర్లో కానీ కథల్లో కానీ వేరే వేరే అనుకునే సెలెక్ట్ చేసి పెట్టుకున్నా అన్న. అంటే బాగా కెరియర్ బిగినింగ్లో 1-2 సినిమాలు ప్యాడింగ్ పెట్టుకుని సపోర్ట్ క్యారెక్టర్ పెట్టుకుని ఇప్పుడు వరుసగా ఈ సినిమాలో కూడా అదర్ క్యారెక్టర్స్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నారు, బాగా ఎక్కువ మీ క్యారెక్టర్తో పాటు. అట్లా 2-3 సినిమాల వరకు చేసుకుంటారు. తర్వాత సోలోగానే ఇంపార్టెన్స్ పెట్టుకుని మిగతా ప్యాడింగ్గా పెట్టుకుని అట్లా చేసుకుంటారు కదా. అలా భవిష్యత్తులో కూడా నీ మారే అవకాశం ఉంటుందా? అంటే నెక్స్ట్ కొన్ని సినిమాల్లో ఉన్నాయన్న ప్యాడింగ్స్, దానికి తగ్గట్టు కథలకు తగ్గట్టు ఉన్నారు. ఈ కథకి తను ఈ ఫేసెసే కావాలనుకున్నాడు. సో అదే వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. సుహాసే భుజం మీద ఎత్తుకుని సుహాస్ ద్వారా ఈ సినిమా సక్సెస్, సుహాసే ఫుల్గా ఉండేది అని అంటే లేదన్న. ఈ సినిమాలో శరణ్య నేను ఈ సినిమా ఫర్దర్గా అంటే కంప్లీట్గా నేను ఏమోనన్నా ఆలోచించలేదండి. ఇప్పుడు ఆ కథ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను తప్ప అంతే. తను చాలా గ్రౌండెడ్గా ఉన్నాడు, అలానే ఉండనివ్వండి. నేను అప్పుడే స్టార్ హీరోస్ అని మీ మీదే అంతా నడపాలి. సక్సెస్ పుట్టాడు కాబట్టి డెఫినెట్గా ఎదగాలని కోరుకుంటాం కదా. తను కూడా ఎదగాలని కోరుకుంటే స్టార్డమ్ తెచ్చుకోవాలని ఉంటుంది కదా, సక్సెస్ అవ్వాలన్నావు కదా. సో అవును. సో మామూలుగా కొన్ని బ్యానర్స్ సక్సెస్ అసలు మామూలు బ్లాక్ బస్టర్ సక్సెస్ కొడుతూనే ఉంటారు, కంటిన్యూ చాలా చూసాం మనం. అలా గీతా ఆర్ట్ సంస్థ కూడా అరవింద్ గారు ఇది నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఎన్నో సక్సెస్ ఇచ్చారు. సో ఆయన కంటిన్యూషన్గా ఆయన వారసత్వంగా అనుకోవచ్చు. మీరందరూ వరుసగా ఎస్కే గాని మీరు కానీ బన్నివాసి కానీ ఇలా మీరు సక్సెస్ కొట్టాడు. పైగా ఈ సక్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలా రోజులు ఆపి మళ్ళీ బడ్జెట్ పెరిగిపోయి ఇలా జరిగింది కదా. సో ఈ సక్సెస్కి అరవింద్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సో ఎలా ఫీల్ అవుతుంది? ఈ సినిమా ఎప్పటికప్పుడు రషెస్ చూశారండి అరవింద్ గారు. అంటే ఎప్పటికప్పుడు తన వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చి మమ్మల్ని అంటే ముందుకి పుష్ చేశారు. అంటే క్లైమాక్స్ విషయంలో యాక్చువల్లీ కొంచెం ఎక్కడో కమర్షియల్గా ట్రీట్ చేయడం జరిగింది. అది దాని మీద చాలా రోజులు డిస్కస్ చేసాం. అంటే ఇది కరెక్టా, ఇలా కరెక్టా అని అన్నప్పుడు వాసు గారు వచ్చి కమర్షియల్గా తీయాలంటే ఈ సినిమాని ఎందుకు, ఏ సినిమా అయినా తీయచ్చు కదా, ఇది ఇలా చేయకూడదు, జెన్యున్గా చెప్పాలి అన్నారు. దాని తర్వాత మేము మళ్ళీ వెళ్ళి రీషూట్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. బట్ అరవింద్ గారు ఎప్పుడు సినిమా చూసినా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. యాక్చువల్లీ ఆయన ఫస్ట్ రషెస్ చూసింది ఊర్వశి రాక్షసి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పారు నెక్స్ట్ చేయబోతున్న సినిమా కథ ఎలా ఉండబోతుందని. తర్వాత బేబీ సినిమా అప్పుడు కూడా చెప్పారు. అంటే ఈ సినిమా మీద ఆయన ఫస్ట్ నుంచి సూపర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయనకు బాగా నచ్చిన సినిమా. రిలీజ్కి ముందు ఒకసారి మేము చూసుకోవడానికి ఇదే స్క్రీన్లో ఇక్కడ ప్రివ్యూ వేసుకున్నాము. ఆ రోజు జస్ట్ ఓన్లీ మేము ఒక 5-6 మెంబర్స్ ఉన్నాం. ఆ రోజు అసలు అరవింద్ గారు అయితే నేను నా లైఫ్లో మర్చిపోలేను. నేను ఆయన ఎలా రియాక్ట్ అవుతారా అంటే ఫైనల్ కాపీ కదా, చూసి ఎలా రియాక్ట్ అవుతారా అని కొంచెం నర్వస్గా నిలబడి ఉన్నాను. ఆయన వచ్చి భుజం మీద కొట్టి, ఇలాంటి సినిమా తీసి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు, వెనక భయపడుతున్నావు ఎందుకు, ఇంకా అసలు నీకు తిరుగులేదు అని మెట్లు దిగుతూ చెప్పారు. ఈ సినిమా ఏ ఏరియా ఎక్కడ అమ్మొద్దు, కంప్లీట్గా ఓన్ రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమాని మనం ఎంత నమ్ముతున్నాం అనేది మార్కెట్లో ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ తెలియాలంటే మనం అసలు ఈ సినిమా ఎక్కడ అమ్మొద్దు అన్నారు. అలానే మేము ఓన్ రిలీజ్ చేసుకున్నాం, ఎక్కడ సినిమా అమ్మలేదు. హలో సుహాస్ గారు. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యాట్రిక్. అయితే కలర్ ఫోటో తర్వాత యు ఆర్ ఇన్ ప్రూవ్ దట్
మంచి యాక్టర్ అవుతారని మీకు చెప్పారు. నౌ యు ఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్. ఎలా అనిపిస్తుంది మీకు? అండ్ మీరు వారితో మాట్లాడడం కానీ ఏమైనా జరిగిందా ఈ మధ్య కాలంలో? అంటే ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుతూ అప్పుడప్పుడు. అంత ఖచ్చితంగా వాళ్ళందరూ, నేను వర్క్ చేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ నా సక్సెస్కి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. సుహాస్ అన్న, ఇది సుహాస్ సినిమా అంటే ఒక గుడ్నే ఉంది ఆడియన్స్లో. ఆ సినిమాకి వెళ్ళిపోవచ్చు, గుడ్డిగా వెళ్ళిపోతారు ఆ సినిమాకి. ఏదో ఒకటి మంచితనం ఏదో ఒకటి మంచిగా దొరుకుతుంది ఎంజాయ్ చేయడానికని. థ్యాంక్ యూ. సో మీరు లాట్ ఆఫ్ అప్కమింగ్ యాక్టర్స్ స్ట్రగుల్ అవుతున్నారు. అంటే ఒక ప్లేస్ ఇండస్ట్రీలో ఒక ప్లేస్ పెట్టుకోవడానికి స్ట్రగుల్ అవుతున్నారు, బెగ్గింగ్ చేస్తున్నారు, మా సినిమా చూడండి అది ఇదని. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే చాలా స్ట్రగుల్ ఉంది మీది ముందు నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు హీరోగా వరకు వచ్చారు. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? వచ్చే అప్కమింగ్ వాళ్ళకి అండి, అంటే అప్కమింగ్ అంటే నేనైతే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నానండి. ఆ షార్ట్ ఫిల్మ్స్ బాగా చేసుకుని యూట్యూబ్లో పెడితే అది చూసి డైరెక్టర్స్కి నచ్చితే వాళ్ళు పిలుస్తారండి. నాకు అలా వర్కౌట్ అయింది. మరి అందరికి అలా వర్కౌట్ వద్దులేదు తెలియదు. మంచి కంటెంట్ యూట్యూబ్లో పెడితే సినిమాలు పిలిచేస్తారండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీమ్ మెంబర్స్ అందరికీ మరొక్కసారి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. చాలాసేపటి నుంచి చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నారు, ఆకలేస్తున్నా కూడా మీడియా ఇంటరాక్షన్లో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో